నిరాహార దీక్షలు చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, ముఖ్యంగా మహిళలు ఈ రోజుల్లో కొంచెం విచిత్రంగా మొదలెడుతున్నారమ్మా. కఠినమైన ఉపవాసాలు చేస్తున్నారు, అది కూడా రోజుల తరబడి చేస్తున్నారు. చాలా ప్రమాదం. హిందూ సంస్కృతి అంగీకరించద్దని. అందుకే పూర్వం పెద్దవాళ్ళు ఏమనేవారో తెలుసా? కాస్త కాఫీ తాగితే గానీ ఆత్మారాముడు శాంతించడమ్మా. ఆత్మారాముడు ఎవరో? దశరథరాముడు, కౌశల్యరాముడు, సీతారాముడు తెలుసు. ఆత్మారాముడు ఎవరండి? జీవుడు అనడానికి ఆత్మారాముడు అని వాడేవారు. కాస్త కాఫీ పడితే గానీ, ఇంత ఉప్మా పడితే గానీ ఆత్మారాముడు శాంతించడమ్మా. ఆత్మారాముడిని శాంతింపజేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇవాళ ఉపవాసం చేశామంటే రేపు ఉపవాసం చేసే రోజైనా సరే చేయకూడదు. కొంతమంది కర్మ ఎలా వస్తుంది అంటే, ఇవాళ ఏదో వాళ్ళు గురువారం ఉపవాసం ఉంటుంది, వాళ్ళు ఏదో మొక్కుకుంటారు. శుక్రవారం ఏకాశి అవుతుంది, ఏకాశి ఉపవాసం. శనివారం వీళ్ళ కర్మకాల క్షీరాబ్ది ద్వాదశి అవుతుంది, అది ఉపవాసం. ఇలా అయితే ఇంకెక్కడండి? ప్రతిరోజు సరిపోతుంది. 3 రోజులకు నీరసం వస్తుంది. ఇంత చేయాల్సిన పని లేదు.